50-60 మంది ఉంటే ఆడి ఎక్కడ నిలబడు ఇక నేనా మా సాహెబ్ నాకన్నా ఇద్దరు మధ్యన పోయిండు. ఆయన లైన్ నిలబడ్డాడు. మధ్యాహ్న నువ్వు ఎక్కడ నిలబడ్డావు? నేను మరి కడకుండొద్దు అటు ఇటు కాడ కడకుండొద్దు. నువ్వు చాలా ఇంకా మధ్యలో ఇంకా చాలా మధ్యలో ఉన్నా నేను పోయి ఆడి నేను మధ్యలో ఉన్నా. అల్లా వాళ్ళు ఏమంటారు అంటే ఫస్ట్ లా అల్లా ఒకసారి ఫస్ట్ తర్వాత మళ్ళీ ఒకసారి ఏమంటారంటే అల్లా ఇది వంగిరు మళ్ళా ఎప్పుడైతే వంగిరు తర్వాత కొనేరే వెనక ఎందుకేమైంది వెనక మంచిగా ఉండే కదా. వెనకేమైంది ఆరి నా పోరికి ఆగలేక తర్వాత ఉంటదా ఆ తలుపులు వెనక తీసి ముంగటేసిండ్రా పోసిడికే అట్లా చెప్పు మరి. అయితే వెనక తీసి అయితే ముందట వేసిండు. అవును. అయితే నువ్వు వెనక చూసుకోలేదు. నేను చూసుకోలేగా. అప్పుడు చూసుకున్నప్పుడు మంచిగా ఉంది. అప్పుడు చూసుకున్నప్పుడు మంచిగా ఉంది అనుకున్నాడు అట్టే వేసుకున్నావు. నేను అట్టే వేసుకున్నాయిగా. ఎప్పుడైతే అట్లా వేసుకోవాలనుకో నేను చూసుకోలేదు కదా. అవునవును. ఇక నాయనకు ఉన్నాయని ఏం చేస్తున్నా అనుకుంటున్నావు? నాయనకున్నాయన ఇక ఏలు పెడుతుండు. ఇక కట్టెపుల్ల పెట్టి అల్లక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఈయన అంటుండు. అంగవాడి వీళ్ళ ఇచ్చే ఉండదు అనుకున్నా నేను. ఇక వాళ్ళ ఇచ్చే ఉండదు కానీ ఆయన కట్టెపుల్లతో ఇట్లా అంటుంటే నేను నాకు కట్టెపుల్ల దొరకలే ఏం దొరకలే. ఇక నేను ఏలు పెట్టినా వాళ్ళ ఇచ్చే ఉండదు. అల్లా అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అని నేను అంటున్నా. ఏది నీకు ముందున్నాయని నా ముంగటున్నాయని అల్లా అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ నేను అంటున్నా. ఇక నేను అంటున్నా కానీ ఎప్పుడైతే నా ముంగటున్నా నేను అంటున్నానా వాడు లేచిండా నాకని ముంగటున్నాడు. చంపగురి పనులు వేసిండ్రా నిన్ను చంపబచ్చి తెప్పేసాడు. నువ్వేం చేసావు? ఇక నాకు చంపమించి మెరుగు తినిపోయారా బిడ్డ. అమ్మా వీళ్ళు ఇచ్చేవాడు దాని నా అనుకున్నాడు నేను దెబ్బ అనుకున్నా చంపమించి నా అనుకున్నాను. నేను చంపమించి తెప్పేసా దెబ్బ అనుకుని వాడు కొట్ట వీడి కొట్ట వాడి బాధ ఈడు బాధ నా పాయింట్ అంతా పలిగిపోయింది. పాయింట్ కూడా పెట్టుకొని ఇంట్లో పట్టరా బిడ్డ. అయితే నా పాయింట్ కూడా పెట్టుకొని ఇంట్లో పడ్డ. తల్లిదండ్రులు చెప్పినాక చెండికాంబ చాలా బాధతోని నాయన ఇంత ముడి పేపర్ ఇలా వచ్చారు అని బాబు ఎప్పుడైతే మాతల్లి మాత్రమేగా ఆ విధంగా చెప్పాది. ఎవరయ్యా ఎరకల సాని మరి ఉన్నట్టుగా లేనట్టుగా అక్కడ జరిగిన సమస్య అంతా చెప్పాది. చెప్పగానే అప్పుడు చెండికాంబ బాగా గమనించుకొని ఆయన మరి మన బిడ్డకు మాత్రము అక్కడ చక్కని బాలుడైనా ఉన్నాడు. ఆయనని తప్ప ఎవరినైనా పెళ్లి చేసుకోదట. మరి ఎరకల సాని కూడా ఆ విధంగా చెప్పింది నాయన చక్కగా. చాలా వారితోనే చెప్పాది. చెప్తే చాలా వారు ఎలా పోతున్నాయా పంతులు గారు? ఎలా పోతున్నాయా ఒరే బాబు? ఎవరో మరి ఎప్పుడైతే చెండికాంబ అలా వివరాలు విన్నవించిన తర్వాత అప్పుడు మరి శివకోట చాలా వారు మరి శివాలయం గుడి దగ్గరికి పోయి ఎలా మందలిస్తున్నారు అనగా ఎలా మందలిస్తున్నారు బాబు. రామ రామ శ్రీరాము రామ రామ రఘు రామ శ్రీరామ రామ రామ శ్రీరాము రామ రామ రఘు రామ శ్రీరామ రామ రామ జయ రాము రామ రామ రఘు రామ శ్రీరామ రామ రామ జయ రాము రామ రామ రఘు రామ శ్రీరామ శివకోటయ చారల వారు శివాలయం ఏరే శ్రీరామ రామ రామ జయ రాము రామ రామ రఘు రామ శ్రీరామ సామల వారికి శివ
ఎప్పుడైతే అలాంటి సమస్య విన్నా విని శివకోట చాలా వారు శివాలయం గుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి శివాలయం గుడిలో కూర్చున్న స్వామివారిని మందలిస్తున్నాడు. నాయన ఎవరు మీరు, ఏమి సంగతి, ఎందుకు ఇక్కడికి వచ్చారు, అసలు నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వెవరు, నీ ఊరేంది, నీ పేరేంది నాయన, ఎందుకు వచ్చామని మందలించాడు. ఎప్పుడైతే శివకోట చాలా వారు స్వామివారిని మందలించాడు అప్పుడు అంటున్నాడు, స్వామివారు శివకోట చాలా వారితో చెప్తున్నాడు, మాది గ్రామం అనగా నందికొండ, విష బ్రాహ్మణులము, పాపాగ్ని పీఠముకు అధ్యక్షుడైన వీరభోజయ్య చాలా వారు, మరి వారి దత్తాపుత్రుడు నేను, వీరపాపమ్మకు దత్తాపుత్రుడను, నా పేరనగా వీరప్పయ్య అని నరుడు పిలుస్తున్నారు. ఇల్లు లేదు, సంసారం లేదు, పొద్దుగితే అక్కడనే ఉంటాను అని వివరం విన్నవించాను. ఎవరికయ్యా అలాంటి శివకోట చాలా వారికి వివరాలు విన్నవించాడు. విన్నవించిన తర్వాత అప్పుడు మరి శివకోట చాలా వారు ఏమంటున్నాడు అనగా ఇలా అంటున్నాడు రా బాబు, స్వామితో శివకోటయ్యరా, స్వామితో శివకోటయ్యరా, స్వామి స్వబ్రాహ్మణులము మేమి కాసయ్య, స్వబ్రాహ్మణులము మేమి కాసయ్య, నా పేరు కోటయ్య చారులు ఆసయ్య, నా పేరు కోటయ్య చారులు ఆసయ్య, నా పేరు కోటయ్య చారులు ఆసయ్య, నా గ్రామము రండిగా సాయము గారిగా పరిచినిచ్చి పెళ్లి చేసేరా, ఫలానంటి వై తమ్ముడా ఆసయ్య, మీరు వాలే నాదానా దేవవాలే నాదానా, సరి తరగేడయం సరెత్తా. ఎలా జరిగిందిరా వంకాయ? నేను టెంకాయ ఎలా జరిగిందయ్యా? ప్రియ బాబు ఎప్పుడైతే చక్కగా శివాలయంకి వచ్చారు, వచ్చినాక నాయన మరి మేము కూడా మీ కులం మా కులం ఒకటే నాయన, మా బిడ్డనైనా గోవిందమ్మ లక్ష్మణుని మీకు ఇస్తాము, రండి మా ఇంటికి పోదామని చక్కగా శివకోటయ్య చాలా వారు అంటారు. లేదు నాయన, మరి నేను మాత్రం రమ్మంటే వస్తాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ బిడ్డ చేసుకున్నట్టదో చేసుకోదో, వద్దు నాయన నేనెందుకు వస్తాను, నా వద్దులే అని అన్నారు. లేదు నాయన, మా గోవిందమ్మ నిన్ను తప్ప ఎవరిని కూడా పెళ్లి చేసుకున్నట్టున్నది, రానాయన చక్కగా చాలా వారైనా బతిమిలాడి చక్కగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత ఏమైతుందా ఎలా జరుగుతుందయ్యా? ఒరే బాబు, ఎప్పుడైతే మరి అలాంటి సమస్య వివరాలు విన్నవించారు, లేదండి మీరు మా ఇంటికి రండి, ఇంటికి వచ్చినాక మా గోవింద మహాలక్ష్మమ్మ చూసిన తర్వాత ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు, తప్పకుండా మీరు రావాలండి అని చిన్నగా తీసుకొని వెళ్ళిపోయినా. మరి వీరప్పయ్య శివకోట చాలా వారు ఇద్దరు కలిసి ఇంటికి వచ్చినారు. వచ్చిన తర్వాత మరి ఎలా జరుగుతుంది అనగా ఇలా జరుగుతున్నది రా బాబు. వీరప్పయ్య శివకోటయ్య ఇంటికి వచ్చినాడా, తందానా వీరప్పయ్య శివకోటయ్య ఇంటికి వచ్చినాడా, తందానా సారము చేసి అజంజమాజగని అన్నారికి లేవా, తందానా సారము చేసే అన్నానికి లేవా, అతయ్యామా చండికమ్మయ్య శివకోటయ్యకు అన్నం వంచాలా, తందానా చండికమ్మయ్య శివకోటయ్యకు అన్నం వంచాలా, తందానా వీరప్పయ్యకు అన్నం వంచగా వద్దరే అన్నాడా, తందానా తల్లి నేను తెచ్చినట్టు మరి రాగి సంకటం తందానా రాజు సంకటే మూట విప్పగా సుగంధ పరిమళము, తందానా పప్పు వండినట్టు, తందానా పర్వతాపనమైన ప్రసాదమ పచ్చకున్నరమ్మ, తందానా అరితరిగిడయం సరిత్తా. అన్నాన్ని తల ఇంత పుచ్చుకొని అప్పుడు నాయన మీ మాటలు తెలవక మేము ఎన్నో అనుకున్నాము, మానవుడు అనుకుని ఎన్నో మాయ మాటలు అన్నాము, మా మేలు మీ మేలు మేము ఎప్పటికైనా మరవలేము, మా తప్పును క్షమించాలని వివరం విన్నవించాం. విన్నవించిన తర్వాత మరి అప్పుడు శుభపత్రికలు చక్కగా పంపించారు. పంపించిన తర్వాత కళ్యాణం ఎలా జరుపుతున్నాయి అనగా అలా జరుపుతున్నారు. ఆ ప్రకారంగా మరి ఇక్కడికి స్వామివారికి గోవింద మహాలక్ష్మమ్మకు
కళ్యాణ సందర్భంగా వస్తువులు తెచ్చిన భక్తి పరులు ఇక్కడికి రావాలని మీకు మనవి చేస్తున్నాం. అదాపండి సీతారాముల దగ్గర పడతారా పడతాయి వేసినట్టమ్మా తప్పున కలిపి బొట్టు పెట్టి తప్పు నీరు పండించి అది సరిపోయి చాలు ఏక చాలు ఇక్కడ వరకు స్టేజ్ వరకు పొలం రావచ్చు ఒక తప్పులు అయితే తీసి అల్ల పోసి కలిపి చిన్న తప్పులు కలిపి తీసి అల్ల పోసి ఏం కాదు బియ్యం పోసి దాంట్లో కలిపి కలిపి కలుపురిగా ఇప్పుడు ఏమవుతుందో కలపండి కలుపురి కలుపురి చూసిన అవసరం ఏంటిరా రామా భయ్యామా చూరా కొద్దిగా పెట్టు అడబెట్టు ఎందుకు తాడబొట్టు పెట్టుకుని చూసిన ఒకటి కుర్చీలేవా రావలే రావాలి ఊళ్ళో కుర్చీలేవా ఏం చేస్తాం పెట్టు దగ్గర పెట్టు తలాయి తలాయి పెట్టి ఇంతవరకు అది ఏముంది మన దగ్గర క్లాస్ తదేవ సుజనం తారాబలం చంద్రాబలం శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి గోవిందమ్మ గారికి కళ్యాణమస్తు శుభం శుభం. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి గోవింద మహాలక్ష్మి గారికి జగదురమ్మ
అల్లమణి పాడర సారంగలో జనులో అంగజన శ్రీరామచంద్రుల ఆత్మల ధ్యానం సరే ఓలడుచున్న బ్రహ్మము లీలను శోధించరే ముత్యాల హారతులు ముది చలివ్వరే రత్నపీఠంబున శ్రీరాములుండగా జనక పుత్రిక ప్రాణరథుని చాలగా కొనియాడరే సలలితముగా జలజనతుని సార్లగా కొనియాడరే మంగళం జయ మంగళ శుభ మంగళమని పాడరే మంగళమని పాడర సారంగలో జనులు. జై వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి, గోవింద మహాలక్ష్మమ్మకు, శిష్యుడైన సిద్ధే గారికి. శంభో శంకర నమో నమో, శివ శివ శంకర భక్తవ శంకర, శంభో శంకర నమో నమో. నీ పూజ కొరకు పూలకెలితి మారేడు పూలన్నీ వై మంచిగా నడిచి, శివ శివ శంకర భక్తవ శంకర, శంభో శంకర నమో నమో. మల్లి పూలను తెచ్చి మాలలుగా గట్టి, సేమంచి పూలతో సెలగాటలు చేయ, శివ శివ శంకర భక్తవ శంకర, శంభో శంకర నమో నమో. సేమంచి పూలతో సెలగాటలను చేయ, బంతి పూలను తెచ్చి వైభాసలాడగా, శివ శివ శంకర భక్తవ శంకర, శంభో శంకర నమో నమో. పచ్చని పాలిత పది నిమ్మ పీఠాలేసి ఎత్తైన రాముల గారు వచ్చి కూర్చున్నారమ్మా. రామ రాఘవ జయ మంగళము సీత, అయోధ్య వాసుదేవ మంగళము సీత. రామ రాఘవ జయ మంగళము సీత, అయోధ్య వాసుదేవ మంగళము సీత. రామ రాఘవ జయ మంగళము సీత, అయోధ్య వాసుదేవ మంగళము సీత. రామ రాఘవ జయ మంగళము సీత, అయోధ్య వాసుదేవ మంగళము సీత. చిలకాల బెల్లము గైకొన దేవించి, చిలకాల బెల్లము గైకొన దేవించి, సీత శ్రీరాముల వారి శిరసు ఆనందన పెట్టి, రామ రాఘవ జయ మంగళము సీత, అయోధ్య వాసుదేవ మంగళము సీత. రామ రాఘవ జయ మంగళము సీత, అయోధ్య వాసుదేవ మంగళము సీత. రామ రాఘవ జయ మంగళము సీత, అయోధ్య వాసుదేవ మంగళము సీత. మల్లె పువ్వులు తెచ్చి మాలలు కట్టించి, మల్లె పువ్వులు తెచ్చి మాలలు కట్టించి, సీత శ్రీరాముల వారి మెడలో నాయి శ్రీరమ్మ. రామ రాఘవ జయ మంగళము సీత, అయోధ్య వాసుదేవ మంగళము సీత. విరాటి బోధలోని బ్రహ్మగారికి, గోవింద మహాలక్ష్మమ్మకు, శిష్యుడైన సిద్ధే గారికి. పిల్లలకే 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 ఓలకే అంతేనా? సపరేట్. రావాలండి రావాలి. భోజనాలు రాత్రి కలిసి ఓలకే సపరేట్. ఇటొకటి పెట్టండి. అక్కడ నేను కానుక సమర్పించారు. వారిని వారి పిల్లలు ఎల్లప్పుడూ బ్రహ్మగారి కాపాడాలని గోళ్ళ వెంకన్న గారు స్వామివారి కళ్యాణ సందర్భంగా అతనుడు కానుక సమర్పించారు. కోరుచున్నాము మన గ్రామ సర్పంచ్ గారికి మరి కుడుకలు ఖర్జూర పండు తెచ్చిన భక్తులు
కుమారమ్మ కుడుకలు ఖర్జూర పండ్లు మరి 2 కిలోల తలంబ్రాల బియ్యము పాలకాయ 21 రూపాయల కానుక సమర్పించారు. వారిని వారి పిల్లలని పంట పైరు గొడ్డు గోదతో సహా ఎల్లప్పుడు మన బ్రహ్మం గారు కాపాడాలని మరీ మరీ కోరుచున్నాం. మనకి నైట్ వెళ్ళిపోయాక అన్ని స్థలాలు వరకున్నాము. మనకు వచ్చిన కాంచి మంచిగా సందర్భంగా నివాళి పాలకాయ అదే విధంగా 200 రూపాయల కానుక సమర్పించారు. వారిని వారి పిల్లలని పంట పైరు గొడ్డు గోదతో సహా ఎల్లప్పుడు మన బ్రహ్మం గారు కాపాడాలని మరీ మరీ కోరుచున్నాము. మరి మన పంతులు గారికి ఒకసారి చేయకూడదా? రాములు గారు మన పంతులు గారికి రావాలంటే సుమండి కళ్యాణం చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. అలా జరిగినది. మరి ఎప్పుడైతే మన అలాంటి సమస్య వివరాలు విన్నవించారు. విన్నవించిన తర్వాత కప్పల కంపే కాడ కలసుకున్నారండి. పిల్ల మారి కాడ పిల్ల ఆగుదిరాదా సంధాన కప్పల కంపె కాడ కలసుకున్నారండి. పిల్ల మారి కాడ పిల్లనే గుదిరాది. సూర్యపేట కాడ చూసుకున్నారే సంధాన
వల్ల పెళ్లి కాడ బుట్టి